హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్లో మోడల్ స్కూల్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అండి. ఓకేనా? సో ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి ఆన్లైన్లో అడ్మిషన్స్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా? సో ఇదిగోండి, ఇక్కడ 6వ తరగతికి వేరే అప్లికేషన్ చేయాలి అండ్ 7 నుంచి 10వ తరగతి వరకు వేరే అప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 13 ఉన్నది అండ్ ఆల్రెడీ జనవరి 6వ తారీఖు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 28వ తారీఖు ఉన్నది. ఇక్కడ దానికి 2 సపరేట్గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 8వ తరగతికి అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పేమెంట్ కట్టాలండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా, చూడండి. ఓకేనా? సో 6th క్లాస్కి అయితే పైన కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అంతా అయిపోయాక ఒకవేళ మీకు రాలేదనుకుంటే అప్లికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జర్నల్ నెంబర్ చూసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్గా కూడా కిందికి వచ్చి అవన్నీ చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నానండి. 8వ తరగతికి అప్లై చేస్తున్నాను. 6వ తరగతికి అయితే పైన ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? 6వ తరగతి వేరే ఉంది అండ్ 7 నుంచి 10వ తరగతి వేరే ఉంది. నేను 8వ తరగతి కింద చూజ్ చేసుకొని ఈ పేజీకి అయితే వచ్చేసిన. ఇదిగోండి, ఏ క్లాస్కి అప్లై చేద్దాం అనుకుంటారు? 8వ తరగతికి అప్లై చేద్దాం అనుకుంటున్నా. క్యాండిడేట్ పేరు ఏం పేరు చూజ్ చేసుకోండి. మీ జెండర్ ఏంటిది, బాయా గర్లా? ఓకే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే అవును, లేకపోతే లేదు పెట్టుకోండి. తర్వాత మీ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ ఏంటిది అనేది చూజ్ చేసుకోండి, ఓసీఆ అనేది. ఓకేనా? సో తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి, పాపదా బాబుదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ? ఎస్, అవును, తెలంగాణ చెందిన వాళ్ళమే. అమౌంట్ మన గవర్నమెంట్కి 125 రూపాయలు మాత్రమే కట్టాలి. ఓకేనా? సో అప్లికేషన్ చేసుకున్నందుకు వాళ్ళు వేరే చేస్తారనుకోండి. ఆఫ్కోర్స్ ఇక్కడ కనబడుతున్నట్టు ఆ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో క్యాప్చా అంటుందని, ఆ క్యాప్చర్ అక్కడ ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన. ఒకసారి ప్రీవ్యూ చెక్ చేసుకోవడానికి చెప్తుంది. కరెక్ట్ ఉన్నాయా లేదా చూజ్ చేసుకోండి. మెయిన్గా పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూజ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఓకే ఉంటే కనుక, లేకపోతే మాడిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ క్యూఆర్ కోడ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఏదన్నా ఒక దాంతో మీరు అప్లికేషన్ అయితే అంటే అమౌంట్ అయితే కట్టేసేయండి. క్యూఆర్ కోడ్ చాలామందికి ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి కదండి, కొట్టేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ అని కనబడుతుంది కదండి. సో జర్నల్ నెంబర్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. మనం మెయిన్ రోడ్కి ఉంటామండి, కొంచెం అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? అందుకే కొంచెం లిటిల్ బిట్గా ఈ విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఎనీవే, ఇక్కడ జర్నల్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి, లేకపోతే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కనబడుతుంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేసినాక మళ్ళీ ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇందాక మనము పేమెంట్ చేసినప్పుడు జర్నల్ నెంబర్ వచ్చింది కదా, కాపీ చేసుకోమని చెప్పిన కదా, ప్రింట్అవుట్ తీసుకోమని చెప్పిన కదా, ఆ జర్నల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసి ఏ రోజు మీరు పేమెంట్ చేసారు ఆ పేమెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ను మీరు మళ్ళీ పాపదా బాబుదా డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఫోటో కింద సిగ్నేచర్ ఇట్లా యాడ్ చేయాలండి. సపరేట్ కాదు, ఒకటి దానిలో అతుకుపెట్టి 50 KB లోపు 50 KB లోపు ఉండేటట్టు చూసుకొని బ్రౌజ్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి మీకు ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ బాబు ఫోటో ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఇందాక అప్లోడ్ చేసింది కనబడుతుంది, అవునా కదా. ఇక్కడ సర్ నేమ్ ఎంట్రీ చేయండి, ఇంటి పేరు ఎంట్రీ చేయండి, ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి, మదర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఈ కాలంలో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసి మనం చూస్ చేసుకున్నాం. రైట్, తర్వాత జెండర్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది, ఇక్కడ మనకు తెలుసు. తర్వాత ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ డిస్టిక్ ఏమొస్తుంది చూజ్ చేసుకోండి, ప్రజెంట్ మండలం ఏమొస్తుంది చూజ్ చేసుకోండి. అయితే కింద మళ్ళా నేటివ్ డిస్టిక్ అంటుంది కదా, అంటే పూర్వం ప్రజెంట్ ఇప్పుడు మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడే జిల్లా అప్పుడే జిల్లా అని అంటున్నారు కదా, అట్లా అన్నమాట. ఈస్ట్ వైల్ అంటే పూర్వం అన్నట్టు, పూర్వమే జిల్లా ఇప్పుడే జిల్లా, పూర్వమే మండలు ఇప్పుడే మండల్ అంత అని అర్థం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మొత్తానికి నేను ఎంట్రీ చేసేటి అప్పుడు గదే డిస్టిక్, ఇప్పుడు గదే డిస్టిక్, అప్పుడు గదే మండల్, ఇప్పుడు గదే మండల్. కాబట్టి నేను అన్నీ సేమ్ చేసుకుంటున్నా. ఆ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అక్కడ సబ్ క్యాస్ట్ ఇచ్చాం కదా, సబ్ క్యాస్ట్లో అంటే మనం బీసీబీ ఇచ్చాం కదా, సబ్ క్యాస్ట్ ఎంట్రీ చేయండి. అంటే మీ బీసీబీలో మంగళ, చాకలియా, పద్మశాల అని. ఓకే. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనం 8వ తరగతికి అప్లై చేస్తున్నాం కాబట్టి 6, 7వ తరగతుల డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుందండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు 6వ తరగతి చూజ్ చేసుకోండి, మీడియం చూజ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఈస్ట్ వైల్ అంటే పూర్వం ఏ జిల్లా, ప్రజెంట్ ఏ మండల్, అక్కడ ఈస్ట్ వైల్ డిస్టిక్, ఈస్ట్ వైల్
మండల అంటుంది. ఓకేనా. సో మళ్ళీ తర్వాత ప్రజెంట్ మండల్, స్కూల్ పేరు ఏం పేరు అనేది చూజ్ చేసుకోండి. ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూలా అనేది చూజ్ చేసుకోండి. అట్లాగే సేమ్ టు సేమ్ 7th క్లాస్, నేను 8th క్లాస్కి ఎంట్రీ చేస్తున్నాను కాబట్టి 6, 7 ఎంట్రీ అడుగుతుంది. 9th క్లాస్కి అంటే మీరు అప్లై చేద్దామని అనుకుంటే 7th, 8th అడుగుతుంది. ఓకేనా. సో సేమ్ టు సేమ్ ఇందాక 7th క్లాస్ కూడా అంతే. ఇయర్ ఆఫ్ స్టడీ, మీడియం ఆఫ్ స్టడీ, ఆ పూర్వం ఏ జిల్లా, ప్రజెంట్ ఏ జిల్లా, పూర్వం ఏ మండలం, ప్రజెంట్ ఏ మండలం, గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ పేరు ఏం పేరు, ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఎంట్రీ చేసేసి ప్రజెంట్ ఏ స్కూల్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ స్కూల్ అప్లయింగ్ ఫర్ అని కనబడుతుంది హెడ్డింగ్, అది చూజ్ చేసుకోండి. ఆ డిస్టిక్, ఆ మండల్లో ఎక్కడ మీ దగ్గర ఏది కనబడుతుందో చూజ్ చేసుకొని నెక్స్ట్కి వచ్చేసేయండి. ఒకసారి ప్రివ్యూ అంతా చూజ్ చేసుకోండి, అంటే చూసుకోండి, ప్రివ్యూ అంతా చూసుకోండి. ఒకవేళ ఎడిట్గా మీరు చేయాలనుకుంటే కనుక లాస్ట్కి మళ్ళీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి. ఎటువంటి తప్పువైనా మళ్ళీ చూసుకోండి. అప్లయింగ్ ఫర్ అనే దగ్గర మాత్రం మీరు ఎక్కడ మీకు మోడల్ స్కూల్లో కావాలి, ఏ డిస్టిక్, ఏ మండల్ అనేది అక్కడ మాత్రము చూజ్ చేసుకోండి. అందులోనే మాత్రం మీకు సీట్ వస్తుంది. అన్నీ ఓకే ఉంటాయి కనుక సబ్మిట్ కొట్టేసేయండి, అంతే, అయిపోయింది. చాలా సింపుల్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఒక లైక్ చేసి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాను ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.